హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. మనం చేసే ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ తీసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాముని నలుపుకొని తీసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని మంచి టేస్టీగా రావడం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ బటర్నైనా ఒక స్పూన్ నెయ్యినైనా తీసుకోవాలి. బటర్ లేని వాళ్ళు నెయ్యిని కూడా వేసుకోవచ్చు. మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వాటర్ని వేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనం మైదా పిండితో చేస్తున్నాము కాబట్టి ఎక్కువగా వాటర్ అనేవి పట్టవు, కాబట్టి కొంచెం వాటర్తోనే కలిపేసుకోవాలి. మీరు ఈ రెసిపీని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకోవాలి. చపాతీ పిండి ముద్దలాగా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. కలిపేసుకొని కొద్దిసేపటి వరకు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు కలుపుకున్నవి ఉంటాయి కదా, వాటిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక రెబ్బ వరకు కరివేపాకుని, పూర్తిగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని స్మాషర్తో కానీ చేత్తో కానీ నలుపుకొని తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, ఇంత మెత్తగా ఉండాలి ఆలు అనేది. ఈ విధంగా మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని, రుచికి సరిపడ ఉప్పుని, కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఈ మిశ్రమం అంతటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చేంత వరకు పక్కన ఉంచుకోవాలి. మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. పిండి కూడా చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు పిండిని ఇంకొక కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. 2 భాగాలుగా విడగొట్టుకొని ఇప్పుడు మనం చపాతీలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా ఒక ముద్దని తీసేసుకొని పొడి పిండితో, పొడిగా ఉన్న గోధుమ పిండిని నేను వేసుకొని చపాతీలాగా చేసుకుంటాను. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చపాతీలని చేసుకోవాలి. పొడిపిండి సహాయంతో చేసుకుంటాము కాబట్టి అతుక్కోకుండా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఈ రెసిపీకి, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా వాముని వేస్తాము కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్ మాత్రం కంపల్సరీగా కంప్లీట్గా చల్లారిపోయే ఉండాలి. ఇప్పుడు మనం 3/4 వరకు చపాతీ పైన ఈ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 3-4 టేబుల్ స్పూన్లు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనం చేసుకునే 2 చపాతీలకి ఈ మిశ్రమం కూడా సరిపోతుంది. కాబట్టి 3/4 చేసుకొని మిగతా ప్లేస్ని ఖాళీగానే ఉంచాలి. మనకి అతుక్కోవాలి అంటే ఖాళీగానే ఉండాలి ప్లేస్ అనేది. కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లోపల గాలి అనేది ఏం లేకుండా కొంచెం ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైకి ఒక ప్యాన్ని పెట్టేసుకొని ప్యాన్ వేడిగా అయిపోయిన తర్వాత మనం చేసుకున్న స్టఫింగ్ చపాతీని వేసేసి కాల్చుకోవాలి. మనం ఈ విధంగా కాల్చుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ముందుగా ఈ విధంగా కాల్చేసుకొని మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. ఒక్క సైడ్ కాలిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవడమే. ఈ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంకా మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా ప్యాన్ పైకి వేసేసుకొని కాల్చుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ చపాతీలని ఎంతవరకు అయితే కట్ చేయాలి అనుకుంటున్నామో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. చాకుతో ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా.
ఇదే విధంగా తిన్నా సరిపోతుంది, కానీ దేని టేస్ట్ దానికే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకొని ఒక చిన్న ప్లేట్ని తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు మైదా పిండిని, కొత్తిమీర తరుగుని, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా, వాము, రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకొని ఒక ఎగ్ని పలగొట్టుకొని వేసుకోవాలి. ఈ విధంగా ముందుగా కలిపేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న స్టఫింగ్ చపాతీని ఇందులో డిప్ చేసేసి షాలో ఫ్రై చేసేసుకోవడమే. ఈ విధంగా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ షాలో ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ని పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని నేను చేసుకున్న 2 చపాతీలని కూడా ఇదే ఆయిల్తో కాల్చుకుంటాను. కాబట్టి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. మనం చేసుకున్న అన్నిటినీ కూడా ఈ విధంగా ఎగ్ మిశ్రమంలోకి డిప్ చేస్తూ వేసుకోవాలి. వెజిటేరియన్స్ అయితే ఎగ్గుకి బదులుగా 2 స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న రెసిపీ మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.